మిత్రులారా, పౌరాణిక నాటకాలు మీకు ఎవరైనా చూసి ఉంటే మీకు బాగా గుర్తుంటుంది. అక్కడ విరోధి వర్గాలు రెండు కూడా యుద్ధం చేసుకునేటప్పుడు బాణాలు వేసుకోవడం, మరో వర్గం వారు బాణాలు వేసేటప్పుడు ఇంకో వర్గం వారు ఆ బాణాలని తిప్పికొట్టడం, ఇట్లాంటిది బాగా రసవత్తరమైనటువంటి దృశ్యాలు అనమాట. అవి నాకు బాగా చిన్నప్పుడు బాగా ఇష్టంగా చూసేవాడిని. ఈమంటూ వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం ఇట్లాంటి రకరకాల అస్త్రాలు ప్రయోగిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ కొందరు ప్రయోగించినటువంటి ఆ అస్త్రాలు ఏమయ్యేవి, అవతరి వారి బాణాలు తగిలి వెనక్కి తిరిగి గీమంటూ తిరిగి మళ్ళీ వాళ్ళకే తగిలాయి అన్నమాట. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రత్యర్థి వర్గాల మీద ఏ బాణం అయితే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ మీద ఏ బాణాలైతే ఆయన ఎక్కువ పెట్టారో ఆ బాణాలు ఒక్కొక్కటి తిరిగి అలా తిరిగి మళ్ళీ ఆయన వైపుకే పయనిస్తున్నాయా అనేటటువంటిది మనకి స్పష్టంగా నిజమైనటువంటి అనుమానం కాదు, అది నిజమైనటువంటి అనుమానమే కలుగుతుందన్నమాట. మీరు 3-4 ఉదాహరణలు చెప్తాను. మొదటి 2 దశల తర్వాత పోలింగ్ చూసి కంగారు పడి, బహుశా పోలింగు శాతాన్ని చూసి కంగారు పడలేదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చూసి కంగారు పడి ఉంటారు. ఆ కంగారు ఏ విధంగా ప్రధాని నోటి నుంచి వ్యక్తమైందయా అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ వారు, రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలు వీళ్ళు వస్తే మీ సంపదనంతా తీసుకువెళ్ళి ముస్లింలకు ఇచ్చేస్తారు, మీ మెడల్లో మంగళసూత్రాలన్నీ కూడా తెంపేస్తారు అనేటటువంటి నేరేటివ్ని ఇచ్చారు. అంటే మొదటి నుంచి కూడా వాళ్ళు యాంటీ ముస్లిం అనేటటువంటి స్టాండు, హిందుత్వ స్టాండు బీజేపీ వారికి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి అస్త్రాలు, వీటిని చెరిపేస్తే చెరిగిపోని చరిత్ర, చింపేస్తే చిరిగిపోయినటువంటి చరిత్ర ఇది ఎవరో కూడా ఇది మాట అన్నారు కదా. ఆ మాట అన్న తర్వాత ఆ బాణం మళ్ళీ రివర్స్లో అయిపోయింది కదా. 3వ దశకు వచ్చేటప్పటికి ఇంకా భీకరంగా ప్రతిపక్షాలు చూసారా, ఎంతసేపు హిందూ ముస్లిం అంటున్నాడు ఈయన, ఇంకింతేనా, ఈ దేశంలో నిరుద్యోగ సమస్య లేదా, అధిక ధరల సమస్య లేదా, ద్రవ్యోల్బణం సమస్య లేదా, కులాల వారీగా మతాల వారీగా చీలికలు పెట్టి ఈ విధమైనటువంటి పబ్బాలు గడుపుకుంటారా వీళ్ళు అనేది చెప్పి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటుంటే ఇంకా మరింత బెంబేలు పడి మరొకసారి ఏమన్నాడంటే నరేంద్ర మోడీ గారు, ప్రజలారా, ఓ నా భారతీయ వాసులారా, మీరందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ రిజర్వేషన్లు కోల్పోతారు, మీ రిజర్వేషన్లన్నింటినీ కూడా తీసుకెళ్ళిపోయి వీళ్ళు ముస్లింలకు ఇచ్చేస్తారు. ఈ మాట కూడా రివర్స్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఏ విధంగానూ సాధ్యం కాదు, కాన్స్టిట్యూషనల్గా సాధ్యం కాదు. అమలులో ఉన్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని పెంచాలా వద్దా అనేటటువంటిది రాజ్యాంగపరమైనటువంటి అంశము. అది కోర్టుల్లోనూ చట్టాల్లోనూ తేల్చుకోవాల్సినటువంటి విషయము. ఇన్ కేసు ఒకవేళ ముస్లింలకి రిజర్వేషన్ అవకాశం ముస్లింలలో ఉన్నటువంటి పేదలకు కల్పిస్తే, ఎలాగైతే అగ్రవర్ణాల పేదలకు కల్పించారో అలాగ కల్పిస్తే అది రాజ్యాంగబద్ధంగా ఉండేటటువంటి నియమాలకు అనుసారంగా జరుగుతుంది. కానీ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్ పాలసీకి ఎఫెక్ట్ కాదు, రిజర్వేషన్ పొందుతున్నటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ కాదు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ బాణం కూడా ఆయనకి రివర్స్లో కొట్టేసిందనమాట. ఇంకొక విషయము, రాహుల్ గాంధీ గారు ఓడిపోతున్నారేమో అని పాకిస్తాన్ అంతా కూడా చాలా విచారంగా ఉందంట. ఇది ఎన్నికల సభలో చెప్పినటువంటి మాట. మరి ఆ మాట ఏమిటి, అది ఎవరైనా నమ్ముతారా? అసలు ఈ దేశంలో ఎవరైనా విన్నారా ఆ మాటని? అది కూడా రివర్స్ అయిపోయింది. ఆ బాణం కూడా రివర్స్లోనే కొట్టినట్టుగా కనిపిస్తుంది. ఇంకొకటి, అసలు నేను ఉండగా ముస్లింలకి ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఇవ్వను అని మన కర్ణాటక సభలో కూడా ఆయన చెప్పాడు కదా. సో మైనారిటీలకు వ్యతిరేకంగా ఆయనకు ఉన్నటువంటి ద్వేషం ఏమిటో, అక్కసు ఏమిటో దాన్ని వెళ్ళగక్కున్నారు కదా. ఆ స్టాండ్ మీద నిలబడవచ్చు కదా. ఆయన ఆ స్టాండ్ మీద నిలబడలేదు. నిలబడకపోగా మొన్న వారణాసిలో గంగానది సాక్షిగా ఆయన ఏమన్నాడయ్యా అంటే, అయ్యా బాబు మహానుభావ, నేను ఎప్పుడు కూడా హిందూ ముస్లిం అనే మాట ఎత్తేనా? అసలు ముస్లింల పట్ల నేను వ్యతిరేకత వ్యక్తం చేశానా? ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి సంపదనంతా కట్టబెట్టేస్తారని చెప్పి అన్నానంటే, ఎక్కువ మంది పిల్లలు ఉన్నారంటే ఏమిటి అర్థం? నిరుపేదలని. అసలు ఏమైనా అర్థం ఉందా అని కన్నీళ్లు పెట్టుకొని
నేను నిజంగా ముస్లింలు వ్యతిరేకిని అయితే నన్ను ఈ దేశం క్షమించదు, చరిత్ర క్షమించదు అన్న రేంజ్లో ఆయన కన్నీరు మున్నీరై గద్గద స్వరంతో భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది ప్రజలకు ముకుళిత హస్తాలతో తాను ముస్లిం ద్వేషిని కాదని విన్నవించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటి, తిట్టిన తిట్లన్నీ తిట్టి, చేయాల్సిన పనులన్నీ చేసి, మొత్తం కక్కాల్సినటువంటి ద్వేషాన్ని విషయాన్ని కక్కేసి, ఇప్పుడు నేను అలా అన్నానా అని నిన్నగాక మొన్న అంటే పత్రికల్లో వస్తే, వీడియోలు ఉంటే, అన్ని సాక్ష్యాధారాలు ఉంటే నేనేం అన్నానా అంటే అసలు ఈ మాట ఎంత అబద్ధం చూడండి. ఇది కూడా అన్ని బాణాల కంటే ఇంకా వేగంగా శరవేగం అని ఎందుకన్నారో ఆ శరం తిరిగి ఆయనకే గుచ్చుకోవడానికి సిద్ధమైపోయింది. ఆల్రెడీ గుచ్చుకోవడం కూడా మొదలైపోయింది. నిజంగా ఆయనకి ముస్లిం మైనారిటీల మీద ప్రేమే ఉంటే, ముస్లిం మైనారిటీల మీద నిజంగా ద్వేషం లేకపోతే ఆయన మాటలే మనం అంగీకరిద్దాం. నిజంగా అయితే ఇప్పటికిప్పుడు చెప్పమానండి, ఎన్ఆర్సీ సిఏఏ పేరు మీద ఇక్కడ ఎవరినైతే ఏరివేయాలనుకుంటున్నారో, ఎవరినైతే తరిమేయాలనుకుంటున్నారో ఆ చట్టాల ద్వారా ఆ చట్టాలను మేము ఉపసంహరించుకుంటాం అని చెప్పమానండి. అప్పుడు మనం నిజంగా ఓహో ఈయన మనసు మారిపోయింది, మారు మనసు పొందారు మన ప్రధాని గారు అని చెప్పి మనం నమ్మవచ్చు అనమాట. ఏమైనప్పటికీ మిత్రులారా, కాలం కలిసి రాకపోతే ఇంతే, మనం వదిలిన బాణాలు మనకే తగులుతూ ఉంటాయి. అలాగ ఒకటొకటి తగులుతూ ఉన్న బాణాలని తీసుకుంటమే ఇక మన ప్రధాని గారికి పనిగా ఇక మిగిలిపోయింది. చూడాలి మరి దేశ ప్రజలు ఆయన బాణాలని ఏ విధంగా అర్థం చేసుకుంటారో, ఎలాంటి సమాధానాలు చెప్తారో జూన్ 4వ తేదీన మాత్రమే చూద్దాం. నిజంగా బీజేపీ అధినాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో మనస్తాపం అంటూ జరిగితే, నిజంగా పశ్చాత్తాపం అంటూ జరిగితే, నిజంగా ఆయన అన్న మాటలుగా బాధపడుతూ ఉంటే ఆయన అనాల్సింది ఏమిటంటే, నేను నిజమే ఇట్లాంటి మాటలు అన్నాను, ఆ మాటలకు పశ్చాత్తాపడుతున్నాను, ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నాను, వాళ్ళని గాయపరిచినటువంటి చర్యలు ఏమైనా చేస్తే వాటిని నేను చక్కదిద్దుకుంటానని ఆయన చెప్పాలన్నమాట. అలా చెప్పలేదు. అందుకని ఆయన వేసిన ప్రతి బాణం ఆయనకే తగులుతుందని నేను అంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.